సోనా ఆర్ఎన్ఆర్ 15-0-48 అనేటటువంటి వరి రకాన్ని 2015 సంవత్సరంలో సాగుకు విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క పంట కాలము 125 రోజులు. అంటే ఈ రకాన్ని మనము వానాకాలము మరియు యాసంగిలో సాగుకి అనువైనటువంటి అతి సన్నగింజ రకము. ఈ రకము అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనం ఈ రకం యొక్క గింజ నాణ్యతను చూసుకున్నట్లయితే మనకి బీపీటీ 5204 కన్నా సన్న గింజ రకము. దాంతో పోల్చుకున్నట్లయితే అన్నం యొక్క నాణ్యత కూడా బాగా ఉంటుంది. ఒక క్వింటాలు ధాన్యాన్ని మనము మిల్లింగ్ చేసుకున్నప్పుడు దాదాపుగా 68 నుంచి 70 కిలోల వరకు బియ్యాన్ని పొందవచ్చు. తెలంగాణ సోనా బియ్యంలో గ్లైసిమిక్ ఇండెక్స్ యొక్క శాతం తక్కువగా ఉండడం వల్ల టైప్ 2 చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా తినడానికి అనువైనటువంటి రకము. తెలంగాణ సోనా రకానికి ఫోటో సెన్సిటివిటీ అనేటువంటి గుణము కలిగి ఉండటం వల్ల ఈ రకాన్ని కనుక మనము మే లేదా జూన్ మాసంలో కనుక మనం నార్లు పోసుకున్నట్లయితే ఈ రకము పంటకాలం పెరిగి ఎత్తు పెరగడం వల్ల అడ్డం పడటానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల తెలంగాణ సోనా రకాన్ని సాగుకి ఎంపిక చేసుకున్నటువంటి రైతాంగము ఈ రకాన్ని జూలై మొదటి వారంలో మాత్రమే నార్లు పోసుకోవాలి. అదేవిధంగా ఈ రకంకి కాండం తొలిచే పురుగు ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాగుకి ఎంపిక చేసుకున్నటువంటి రైతాంగము పిలకలు కట్టే దశలో, అదేవిధంగా చిరుపొట్ట దశలో ఈ కాండం తొలిచే పురుగు రాకుండా సిఫారసు చేయబడినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడిని పొందవచ్చు. తెలంగాణ సోనా 15048 ఇది జూలై మొదటి వారంలో నారు పోసుకుంటే అత్యధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఈ ఆర్ఎన్ఆర్ 15048 అనే రకము జూలై మొదటి వారంలో నారు పోసుకొని నాటు పెట్టుకుంటే మనకు అడ్డం పడకుండా అధిక దిగుబడి వచ్చే రకం అండి. ఇది ఆర్ఎన్ఆర్ 15048 అనే రకం తెలంగాణ సోనా అనే పేరుతో విడుదల చేశారు. ఈ రకం జూలై మొదటి వారంలో నారు పోసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా తెలంగాణ సోనా అనే రకాన్ని వేసుకోవచ్చు. ఈ వర్షాకాలానికి తెలంగాణ సోనా 15048 ఆర్ఎన్ఆర్ అనే రకము జూలై మొదటి వారంలో నారు పోసుకొని జూలై ఆఖరి వరకు నాట్లు వేసుకున్నట్టుంటే అత్యధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాలి.